గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు టాపిక్ వచ్చేసేసరికి కాల్ బ్యాక్స్. సో టాపిక్ ఈస్ కాల్ బ్యాక్స్. ఓకే, సో బిఫోర్ dive into a call backs topic, first understand what is a call back and how it will help us to be actual action into JavaScript, and how it will help that callback into all real-time projects. Okay, so this is all advanced concepts. These are all advanced concepts anyhow. Okay, so first understand what is a callback. Okay, so normal మనం ఏదైనా ఒక ఫంక్షన్ ఉందనుకుందాం. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ యాడ్ టూ నంబర్స్ అనే ఒక ఫంక్షన్ రాశాను. ఈ ఫంక్షన్లో నేనేం చేస్తాను, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఓకే యాడింగ్ టూ నంబర్స్ అని చెప్తాను. ఓకే, ఇది నా ఫంక్షన్. ఈ ఫంక్షన్ నేను ఎలా కాల్ చేస్తాను యాడ్ టూ నంబర్స్ అని చెప్పేసి సింపుల్గా ఇలా కాల్ చేస్తాను. ఓకే, బట్ దీన్ని మనం కాలింగ్, ద వే ఆఫ్ కాలింగ్ అంటారు. ఫ్రాంక్లీ స్పీక్, దిస్ ఇస్ నాట్ ఎ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే, యాడింగ్ టూ నెంబర్స్ అని ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏం జరగాలి అంటే, నేను ఇంకొక మెథడ్ రాస్తాను. ఏంటి? నా మెథడ్ పేరు ఫంక్షన్ కాల్ మీ అని చెప్పేసి ఒక మెథడ్ రాసుకున్నాను. సారీ. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కాల్ మీ అనేది నేను ప్రింట్ చేసుకుంటున్నాను ఇందులో. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, నాకు ఎప్పుడైతే యాడ్ టూ నంబర్స్లో ఉన్న కన్సోల్ లాగ్ ప్రింట్ అవుతుందో దాని తర్వాత నేను ఈ కాల్ మీ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి. ఓకేనా? కాల్ మీ అనే ఫంక్షన్ నేను కాల్ చేయాలి అంటే మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు? యాక్చువల్గా చెప్పాలి అంటే, ఒక యాక్షన్ జరిగిన తర్వాత, ఏదైనా ఒక యాక్షన్ జరిగిన తర్వాత ఇంకొక టాస్క్ పర్ఫామ్ చేయమని మనం చెప్పడాన్ని మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ అంటాం. ఓకే, ఇక్కడ నా దగ్గర ఏ అండ్ బి అని ఒక టూ పీపుల్స్ ఉన్నారు. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే, ఏ అనే వ్యక్తికి నువ్వు వన్స్ యూ ఫినిష్ యువర్ ఫుడ్ కాల్ దట్ బి అనే పర్సన్ని నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఏం చెప్పాను? వన్స్ యూ ఫినిష్ యువర్ ఫుడ్, వన్స్ యూ ఫినిష్ యువర్ డిన్నర్ ఆర్ వన్స్ యూ ఫినిష్ యువర్ లంచ్, దెన్ కాల్ దట్ బి అనే పర్సన్ని నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను త్రూ ప్రోగ్రామాటికల్లీ. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ అనేవాడు వాడు డిన్నర్ ఫినిష్ చేసిందాక బి అనేవాడిని పిలవడు. రైట్? ఏ అనేవాడు డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత, అంటే వాడి యాక్షన్ అయిపోయింది అక్కడ. ఆ యాక్షన్ అయిపోయిన తర్వాత బీని కాల్ చేస్తారు. ఆ బీని కాల్ చేసే కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ అంటాం. అంటే ఒక మెథడ్ లోపల ఏదైనా ఒక యాక్షన్ పర్ఫామ్ చేసిన తర్వాత ఇంకో మెథడ్ని కనుక కాల్ చేస్తే దాన్ని మనం కాల్ బ్యాక్ అంటాం. అంటే ఇది రియల్ టైంలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఐ లెట్ యు నో. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం జరిగింది? యాడ్ టూ నెంబర్స్ అని ఇక్కడ కాల్ చేశాను. నేను ఇక్కడ కాల్ మీ అనే మెథడ్ నేను ఇప్పుడు ఎక్కడ కాల్ చేయాలి? నేను నార్మల్గా అయితే నేను ఇక్కడ కాల్ చేయాలి. కాల్ మీ అని చెప్పేసి నేను ఇక్కడ కాల్ చేయాలి. ఓకే, అలా కాల్ చేసినా కానీ నాకు యాడ్ టూ నెంబర్స్ కాల్ మీ అనే కాల్ అవుతుంది. ఓకేనా? లెట్స్ ఎగ్జాంపుల్, ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ అని అనుకుందాం. లెట్స్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక టైమ్అవుట్ ఫంక్షన్ ఇచ్చాను. సెట్ టైమ్అవుట్లో నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఫంక్షన్ ఒక 2000
2000 milliseconds, that means sorry, milliseconds కూడా కాదు, అవి నానో సెకండ్స్ కింద వస్తుంది. నేను ఇక్కడ పెట్టాను. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సిన ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏంటి? ఫస్ట్ యాడ్ 2 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాతే కాల్ మీ ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? కాల్ మీ అనే ఫంక్షన్ యాడ్ 2 నెంబర్స్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన దాకా కాల్ అవ్వకూడదు. ఓకే, సో ఎప్పుడైతే తన యాక్షన్ ఫినిష్ అయిందో దాని తర్వాత కాల్ అయితేనే దాన్ని మనం ఏమంటుంటే కాల్ బ్యాక్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కాల్ మీ అయిపోయింది, ఎక్కడో 2 సెకండ్స్ తర్వాత యాడ్ 2 నెంబర్స్ అని వచ్చింది. బట్ ఐ డోంట్ వాంట్ ఇన్ దట్ వే. అలా కాకూడదంటే నేను ఇప్పుడు ఈ కాల్ మీ అనే ఫంక్షన్ ఎక్కడ కాల్ చేయాలి? ఇది తీసుకెళ్ళి నేను ఇక్కడ కాల్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? సో కాల్ మీ is also it wait for to finish the add 2 numbers method action. ఓకే, ఒక యాక్షన్ యాడ్ 2 నెంబర్స్ అనే యాక్షన్ పర్ఫామ్ చేసిందాక ఇట్ విల్ వెయిట్. యాడ్ 2 నెంబర్స్ ని పర్ఫామ్ చేసిందాక అది వెయిట్ చేస్తుంది. అప్పుడు దాకా కాల్ బ్యాక్ కాల్ అవ్వదు. సో కాల్ బ్యాక్ అంటే మనం ఏదో రాకెట్ సైన్స్ అనుకోవద్దు. కాల్ బ్యాక్ ఈజ్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, వెన్ షుడ్ వి కాల్ ఇట్ అనే దాని మీద కాల్ బ్యాక్ అనే నేమింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో నార్మల్గా మనం ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేసాము, దీన్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం, దీన్ని ఫంక్షన్ కాల్ అంటాం అంతే. కానీ ఇక్కడ ఈ యాక్షన్ అయిపోయిందాక వెయిట్ చేసి కాల్ మీ అంటేనే అక్కడ కాల్ బ్యాక్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు మీనింగ్. ఓకేనా? ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో ఎక్కడ పనికొచ్చింది అనేది వి విల్ టేక్ ఎ లుక్. లెట్స్ ఎగ్జాంపుల్, మనం నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఏంటి నిన్న చూసిన ఎగ్జాంపుల్? మనకి నిన్న స్క్రిప్ట్ ట్యాగ్ని తీసుకెళ్ళి నేను హెడ్ ట్యాగ్లో పెట్టాను. హెడ్ ట్యాగ్లో పెట్టినప్పుడు అది బాడీ లోడ్ అయినంత వరకు వెయిట్ చేయకుండా ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసేసింది. స్టార్ట్ చేసినప్పుడు అదేం చెప్పింది? I couldn't able to find the document.getElement by ID అని చెప్పి చెప్పింది. అవునా? సో చెప్పడం వల్ల ఏమవుతుంది? మనకి డిసడ్వాంటేజెస్. ఓకే, దాన్ని మనం కాల్ బ్యాక్ లెవెల్లో మనకి ఇంప్లిమెంట్ చేయగలిగాము అనుకో, ఇట్ సక్సెస్ అవర్ టార్గెట్. ఓకేనా? లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కాల్ బ్యాక్స్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి అనేది ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. ఓకే, నేను ఇక్కడ సింపుల్గా ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఒక 5 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నా. 5 or 4 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి స్టెప్ 1. ఈ స్టెప్ 1లో నేనేం చెప్తున్నానంటే console.log. ఓకే, స్టెప్ 1 is completed. Step 1 is completed. ఓకే, నేను ఇలా ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఒక 4 ఫంక్షన్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, 5 ఫంక్షన్స్ క్రియేట్ చేశాను. సో ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 అండ్ హియర్ ఐఎమ్ చేంజింగ్ టు స్టెప్ 2. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 3. ఓకే, హియర్ ఐఎమ్ చేంజింగ్ టు స్టెప్ 3. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 4. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ 5. ఓకే, ఇప్పుడు నాకు ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉండాలి అంటే స్టెప్ 1 అయిన తర్వాత స్టెప్ 2 జరగాలి. ఓకే, తర్వాత స్టెప్ 2 కాల్ చేశాను, తర్వాత స్టెప్ 3 కాల్ చేశాను, తర్వాత స్టెప్ 4 కాల్ చేశాను, తర్వాత స్టెప్ 5 కూడా కాల్ చేశాను. ఓకే, లెట్ మీ టేక్ ఎన్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నాకు నా ప్రోగ్రాము ఎట్లా రన్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ 1 అయిపోవాలి, స్టెప్ 2 జరగాలి, స్టెప్ 3 జరగాలి, స్టెప్ 4 జరగాలి, స్టెప్ 5 జరగాలి.
దిస్ ఈజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫంక్షన్స్. నా ప్రాజెక్ట్లో నేను ఇలా జరగాలని నేను నా కోడ్ని ఇలానే జరగాలని నా బిజినెస్ లాజిక్లో ఉంది. సో ఇప్పుడు ఏం జరిగింది? సో ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 నార్మల్గానే అయింది. ఇన్ కేస్ లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టెప్ 1 ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, స్టెప్ 1 అనేది ఏం జరిగింది? ఫంక్షన్ స్టెప్ 1 అనేది ఇట్ టుక్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ దిస్ మెథడ్. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్ మెథడ్ ఒక 2000 సెకండ్స్ పట్టింది అనుకున్నాం. స్టెప్ 2 కూడా నాకు ఏం జరిగిందంటే స్టెప్ 2 ఆల్సో టుక్ సమ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ ద మెథడ్. ఓకే, సో here it will take 3000 seconds అనుకుందాం. లైక్ నానో సెకండ్స్ ఎన్ఎస్ అంటారు, నేను నార్మల్గా ఎన్ఎస్ అనుకున్న సెకండ్స్ అంటున్నాను. మరి నెక్స్ట్ వచ్చేసి తలకి స్టెప్ 3 కూడా ఎలా జరుగుతుందో చూద్దాం. సెట్ టైమ్ అవుట్. ఓకే, సెట్ టైమ్ అవుట్ inside function ఒక 5000 అనుకుందాం. ఓకే, సో ఈ కన్సోల్ తీసుకెళ్ళి నేను ఇన్సైడ్ పెట్టాను. ఓకే, దిస్ వన్ ఆఫ్ ద థింగ్. Let me do it also proper format, then you can understand this. Okay, next వచ్చేసరికి స్టెప్ 4 కూడా ఇట్ విల్ టేక్ సమ్ టైం. స్టెప్ 4 కూడా ఫంక్షన్ ఇక్కడ ఏం జరిగిందంటే జస్ట్ ఓన్లీ 500 టైమే తీసుకున్నాం. ఓకే, 500 టైమే తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్ ఇక్కడ ఒక 800 నానో సెకండ్స్ టైం పట్టింది అనుకుంది. ఓకే, నేనేం చెప్తున్నాను, ఇదంతా అయిపోయిన తర్వాత సింపుల్గా నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మై all steps are completed అని చెప్పేసి నేను ఒక మెసేజ్ రాద్దాం అనుకున్నాను. రైట్, సో ఇప్పుడు ఏం జరిగింది? నాకు నార్మల్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎగ్జిక్యూషన్ ఏంటి? స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. దెన్ ఆఫ్టర్ ఇట్ షుడ్ ప్రింట్ ద మై ఆల్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్ అనేది రావాలి. దిస్ ఈస్ వాట్ మై ఎక్స్పెక్టేషన్ వుడ్ బి. But let us see how it will be taking this. See what happened. First time print అయింది, my all steps are completed. Then step 4 is completed, but step 5 is completed. Step 1, step 2, step 3. Okay, so ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మీరు సెట్ టైమ్ అవుట్ మెథడ్స్ రాశారు కాబట్టి అలా ఎగ్జిక్యూట్ అయింది, రాయకపోతే నార్మల్గానే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అని చెప్పేసి మీరు అని డౌట్ రావచ్చు. ఓకే, ఇది యాక్చువల్గా రియల్ టైంలో ఎలా వర్కౌట్ అవుతుంది అంటే వెన్ యూ ఆర్ మేకింగ్ ఏ ఏపీఐ కాల్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. ఓకే, వెన్ యూ ఆర్ మేకింగ్ ఏ ఏపీఐ కాల్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్, ఓకే, you are making a 5 service calls. Okay na? So the second service call is for depending on the first service call result anukundam. Okay na? Second service call depending on the first service call anukundam or API call anukundam. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏపీఐ కాల్ జరగకముందే అంటే కంప్లీట్ కాకముందే సెకండ్ ఏపీఐ కాల్ వెళ్ళిపోయింది అనుకోండి, there is no point to be executed this concept at all. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దెర్ ఈస్ ఎ 4 స్టూడెంట్స్, ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీవన్ ఈస్ కమింగ్ టు ద క్లాస్. అందరూ కూడా క్లాస్కి వస్తున్నారు.
రైట్? నేను ఓన్లీ ప్రాబ్లం గురించి చెప్తున్నాను. దానికి సొల్యూషన్ ఏంటి అనేది విల్ జస్ట్ టేక్ ఎ లుక్ నౌ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, నలుగురు స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ కూడా ఓకే, అందరూ కూడా కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళాలనుకున్నప్పుడు ద వే ఆఫ్ మీడియం, ఒకళ్ళు బైక్ మీద స్టార్ట్ అయ్యారు, ఒకళ్ళు కార్లో స్టార్ట్ అయ్యారు, ఒకళ్ళేమో బై వాక్తో స్టార్ట్ అయ్యారు, ఒకళ్ళు జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనుకున్నాం. దర్ ఈస్ ఎ 4 people, రైట్? ఈ ఫోర్ పీపుల్లో ఒక ఒక సిఆర్ ఉన్నాడు అనుకుందాం, క్లాస్ లీడర్ ఉన్నాడు అనుకుందాం. క్లాస్కి లీడర్ ఉంటాడు కదా, తను ఉన్నాడు అనుకుందాం. తనే ఫస్ట్ రీచ్ అవ్వాలి. తను ఫస్ట్ రీచ్ అయ్యి మిగతా వాళ్ళ అటెండెన్స్ తీసుకోవాలి అనేది స్కూల్ యొక్క రూల్ అనుకుందాం. సో ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఈ నలుగురు క్యాండిడేట్స్లో ఎవరైనా సరే ముందు వెళ్ళినా, సిఆర్ కంటే ముందు వెళ్ళినా ఏమి చేయాలి? వెయిట్ చేయాలి. దెర్ ఈస్ నో పాయింట్ ఎట్ ఆల్, రైట్? దెర్ ఈస్ నో పాయింట్. లెట్స్ ఎగ్జాంపుల్ కారులో వెళ్ళేవాడు ముందు వెళ్ళాడు, బట్ ఈజ్ నాట్ ఏ సిఆర్. తన ముందు వెళ్ళినా యూజ్ లేదు. ఓకే, వెయిట్ చేయాలి. జాగింగ్ చేసేవాడు కూడా ముందు వెళ్ళిపోయాడు అనుకుందాం. డ్యూ టు ట్రాఫిక్ వల్ల జాగింగ్ చేసేవాడు ముందు వెళ్ళాడు. ఫస్ట్ జాగింగ్ చేసేవాడు వెళ్ళాడు, తర్వాత వాక్ చేసేవాడు వెళ్ళాడు, తర్వాత బైక్ వాడు, తర్వాత కారు వాడు వెళ్ళాడు అనుకుందాం. కారులో ఉన్నోడే సిఆర్ అనుకో. ఈ ముగ్గురు ఏం చేయాలి? దే నీడ్ టు బి రైట్ అంటిల్ అన్లెస్ హీ రీచ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్, బికాస్ హీ నీడ్ టు టేక్ అన్ అటెండెన్స్, రైట్? సో ఇప్పుడు ఈ కేసులో ఈ ముగ్గురు ముందెళ్ళినా దెర్ ఈస్ నో పాయింట్. సొల్యూషన్ ఏంటి? అందరూ సేమ్ వేలో వెళ్తున్నప్పుడు హీ మే స్టార్టెడ్, హీ కెన్ పిక్ ఆల్ ద క్యాండిడేట్స్ అండ్ హీ కెన్ గో. దెర్ ఈస్ అన్ ఆప్షన్. ఓకే, మీరు ఇక్కడ డౌట్ రావచ్చు, సిఆర్ కొంచెం ఎక్కువ ఎక్కించుకోవడానికి, అది డిఫరెంట్ వే. ఓకేనా? అది జస్ట్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఈ కేసులో చూస్తే సేమ్ జరిగింది. ఏంటి? ఆల్ స్టెప్స్ ఆర్ కంప్లీటెడ్. ఎప్పుడు రావాలి నాకు? 5th స్టెప్ అయిపోయిన తర్వాత రావాలి. 5th స్టెప్ ఎప్పుడు రావాలి? 4th అయిపోయిన తర్వాత రావాలి. 4th ఎప్పుడు రావాలి? 3rd అయిపోయిన తర్వాత. 3rd ఎప్పుడు రావాలి? 2nd అయిపోయిన తర్వాత. 2nd ఎప్పుడు రావాలి? 1st అయిపోయిన తర్వాత. బట్ కానీ ఇక్కడ ఏం జరిగింది? చిక్జాగ్ అయ్యకుండా వచ్చింది. ఎందుకు? ఈచ్ ఫంక్షన్ ఈస్ టేకింగ్ దేర్ ఓన్ టైమ్ టు పర్ఫార్మ్ దేర్ టాస్క్. ఒక్కొక్క ఫంక్షన్ కాన్సెప్ట్ ఏంటిది? అసలు ఫంక్షన్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయటం, రైట్? సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఫంక్షన్ 1 అనేది బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇట్ టుక్ సమ్ టైం. ఓకే, అప్పుడు దాకా 4, 5 వెయిట్ చేయలేదు, బట్ కానీ మనకి వెయిట్ చేయాలి. దట్స్ హౌ వీ నీడ్ టు రైట్ అవర్ ప్రోగ్రామ్. ఓకేనా? స్టెప్ 1 అయిపోయిందాక స్టెప్ 2 అవ్వకూడదు, స్టెప్ 2 అయినాక 3 అవ్వకూడదు, 3 అయినాక 4, 5 అవ్వకూడదు. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు రైట్. ఓకే, ఇప్పుడున్న ప్రాబ్లంలో మనకి కాన్సెప్ట్ ఏంది? ఫస్ట్ స్టెప్ 1 అయిపోవాలి. అప్పుడు దాకా ఏం చేయాలి? స్టెప్ 2, 3, 4, 5 అవ్వకూడదు. అది మన టార్గెట్. సో నేను ఇందాక చెప్పినట్టు నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కాల్ బ్యాక్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాల్ బ్యాక్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? సింపుల్గా కాల్ బ్యాక్ అని చెప్పేసి ఒకటి పారామీటర్ పాస్ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇక్కడికి వచ్చేసేసి కాల్ బ్యాక్ అని చెప్పేసి మెథడ్ని కాల్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు స్టెప్ 1లోకి నేను ఏం పాస్ చేస్తాను? స్టెప్ 2ని పాస్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? స్టెప్ 1 అయిపోయిందాక స్టెప్ 2 అవ్వదు. స్టెప్ 2 కంప్లీట్ అవ్వదు. ఎందుకు? ఇక్కడ మనం ఏం రాసాం? ఇక్కడ కాల్ బ్యాక్ రాసాం. ఈ కాల్ బ్యాక్ పారామీటర్ ఏం పాస్ చేసాం? స్టెప్ 2ని పాస్ చేసాం, రైట్? ఒక ఫంక్షన్లోకి ఇంకో ఫంక్షన్ని పారామీటర్గా పాస్ చేస్తే పారాంథసిస్ పాస్ చేయాల్సిన పని లేదు. నేనేం చెప్తున్నానంటే ఒక ఫంక్షన్కి ఇంకొక ఫంక్షన్ పాస్ చేసేటప్పుడే పారాంథసిస్ పాస్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? ఓన్లీ ఒకటి పాస్ చేసినప్పుడే. కానీ ఇక్కడ నాకు స్టెప్ 2 అయినాక స్టెప్ 3 జరగకూడదు అంటే నేను ఇక్కడ ఏం చేయాలి? స్టెప్ 2కి మళ్ళీ నేను ఇంకొక కాల్ బ్యాక్ రాసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక కాల్ బ్యాక్ రాసుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను? మళ్ళీ కాల్ బ్యాక్ మెథడ్ని కాల్ చేసుకుంటాను, రైట్? అట్లానే స్టెప్ 3లోనూ జరగాలి. స్టెప్ 3లోనూ కూడా సేమ్ వే జరగాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్ కాల్ బ్యాక్ అగైన్ సేమ్ వే. స్టెప్ 4లో కూడా సేమ్ జరగాలి. కాల్ బ్యాక్
and execute the callback. ఓకే, సేమ్ వే స్టెప్ 5లో కూడా సేమ్ జరగాలి. స్టెప్ 5 తర్వాత ఇంకా జరగాల్సింది ఏం లేదు కదా, సో మనం చివరిలో దీన్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలా రాయాలి దీన్ని? నేను ఇందాక ఏం చెప్పాను, ఒక్క మెథడ్కే వాల్యుబుల్ ఉంటుంది పాస్ చేసుకోవడానికి యాజ్ ఎ పారామీటర్గా. సో ఇప్పుడు దీన్ని నేను డిఫరెంట్గా రాయాలి. ఎలా రాయాలి అంటే దీన్ని నేను ఇప్పుడు స్టెప్ 1, ఓకే, స్టెప్ 1 అయిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఫంక్షన్ స్టెప్ 2 ఫంక్షన్ step 3 function step 4 again function step 5 okay, step 5 again need to be write a function. ఇక్కడ ఏం చేస్తాను నేను, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగా ఇక్కడ ప్రింట్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం ఎలా ప్రింట్ అవుతాయో. స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 కంప్లీటెడ్, స్టెప్ 3 కంప్లీటెడ్, స్టెప్ 4, 5 కంప్లీట్ అయిపోయింది. ఓకే, స్టెప్ 5 కూడా కంప్లీట్ అయిపోయింది. So what I can do is, yeah, this one is not valid to write here anyhow. I can put this is an outside of the function. ఎందుకంటే అది within the function. Can put this into outside here. Okay. Sorry, my bad to write a code wrong. 1, 2, 3, 4. బట్ స్టిల్ మన ఇది రాంగ్ ఉంది, రైట్? సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం జరిగింది, యూ కెన్ కీప్ లీవ్ అబౌట్ దిస్. దీన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇది ముందు ప్రింట్ అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏం జరిగింది, స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది, స్టెప్ 3 అయిపోయింది, స్టెప్ 4, స్టెప్ 5 మొత్తం కంప్లీట్ అవ్వకుండా వచ్చింది, రైట్? సో ఇప్పుడు నార్మల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఇందాకల్లా ఎగ్జిక్యూట్ అయినాయి. ఫస్ట్ స్టెప్ 5 అయిపోయింది, ఆ స్టెప్ 4 అయిపోయింది. ఎందుకు? దీని టైం ఇట్ ఈస్ టేకింగ్ ఓన్లీ 500 నానో సెకండ్స్. తర్వాత 5 అయింది 800. దాని తర్వాత ఏమైంది, 1 అయింది, 2 అయింది, 3 అయింది. దాన్ని నేను ఇప్పుడు ఏం చేశాను, నాకు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్లో కావాలి అని చెప్పేసి నేను రాసుకున్నాను. నాకు కావాల్సిన ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలని రాశాను. ఓకే, కానీ దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ఇలా నీకు ఒక 100 ఫంక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాట్ ఇట్ విల్ హ్యాపెన్, ఇలా ఒకదాని ఫంక్షన్లకు ఒకటి కాల్ చేయడం వల్ల వాట్ ఇట్ విల్ హ్యాపెన్ ఈస్ ఒక సర్క్యులర్ ఫంక్షన్ క్రియేట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే కాల్ బ్యాక్ హెల్ అంటాం. కాల్ బ్యాక్ హెల్ అంటే ఏంటి? ప్రతి ఒక్కరు తెలుసు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హెల్? నరకం. అంటే మీరు రాసిన కోడ్ ఎవరన్నా చూస్తే ఆడికి నరకంగా కనపడుతుంది, అందుకే దాన్ని కాల్ బ్యాక్ హెల్ అంటారు. ఐ విల్ షో యూ కాల్ బ్యాక్ హెల్ ఎగ్జాంపుల్ ఇన్ జేఎస్. మీరు చూస్తే కాల్ బ్యాక్ హెల్, సి దిస్ ఇస్ ద వే. అంటే ఇంత దారుణంగా మనకి ఏమవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్, మన దగ్గర 5 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నో ఇష్యూ, మీకు అంత పెద్దగా ప్రాబ్లం అనిపించట్లేదు, రైట్? బట్ కానీ ఇక్కడ more than 5, more than 10, more than 20 ఉన్నాయి అనుకోండి, వాట్ ఇట్ విల్ క్రియేట్,
ఇట్ విల్ క్రియేట్ ఇన్ దిస్ వే. ఓకేనా? ఇక్కడ మీరు ఇమేజ్లో చూసిన ఇమేజ్ కనుక చూస్తే మీరు ఇక్కడ చూడండి, రిటర్న్ ఫంక్షన్ లోడ్ లింక్ 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 ఇలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉండటం వల్ల వాట్ ఇట్ విల్ క్రియేట్ ఈస్ కాల్డ్ ఏ కాల్ బ్యాక్ హెల్ అంటారు. ఏమంటారు? కాల్ బ్యాక్ హెల్ అంటారు. ఓకే, ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరైనా సరే వాట్ ఈస్ కాల్ బ్యాక్ హెల్ అంటే వాట్ యూ హ్యావ్ టు టెల్ మోర్ దెన్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కనుక మల్టిపుల్ వేలో నెస్టెడ్లో కనుక ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఏ కాల్ బ్యాక్ హెల్ అనేది మీరు చెప్పొచ్చు. ఓకే, ఇట్ విల్ క్రియేట్ ఏ కాల్ బ్యాక్ హెల్ అనేది మీరు చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో కాల్ బ్యాక్ హెల్ అంటే వాట్ ద మీనింగ్ ఈజ్, మనకి మోర్ దెన్ వన్ ఫంక్షన్ ఉండి లైక్ మోర్ దెన్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉండి వీఆర్ వెయిటింగ్ అంటే ఒక ఫంక్షన్ తర్వాత ఇంకోటి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు, ఓకే, ఒకదాని ఒకటి ఎగ్జిక్యూట్ ట్రై చేస్తానికి వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, కాల్ బ్యాక్ హెల్ క్రియేట్ అవుతుంది. మనం దాన్ని కాల్ బ్యాక్ హెల్ అంటాం. ఓకే, ఇప్పుడు మీరు ఇదే కోడ్ చూస్తే, ఈ కోడ్ చూస్తే చూడండి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, అలానే స్టెప్ 6 ఉంది అనుకుందాం, 7 ఉంది అనుకుందాం, 8 ఉంది అనుకుందాం, 9 ఉంది అనుకుందాం, 10 ఉంది. ఓకే, సో దెన్ వాట్ ఇస్ సొల్యూషన్ ఫర్ దిస్ కాల్ బ్యాక్ హెల్? కాల్ బ్యాక్ హెల్ కి సొల్యూషన్ ఏంటి? కాల్ బ్యాక్ హెల్ కి సొల్యూషన్ ప్రామిసెస్. కాల్ బ్యాక్ హెల్ కి సొల్యూషన్ ప్రామిసెస్. ఓకేనా? సో మనకి కాల్ బ్యాక్ హెల్ అని కనుక అవాయిడ్ చేసి రాయాలి అంటే ప్రామిసెస్. బట్ ప్రామిసెస్ వాడినా కూడా దెర్ ఈస్ ఎ ప్రాబ్లం, దట్ ఈస్ కాల్డ్ ప్రామిస్ చైనింగ్. ప్రామిస్ చైనింగ్ మెథడ్స్. అదేమవుతుంది, ప్రామిస్ ఏమవుతుంది అంటే ఒక చైనింగ్ మెథడ్ క్రియేట్ అవుతుంది. దానికి సొల్యూషన్ ఏంటి అంటే అసింక్ అండ్ అవైట్. ఓకేనా? సో ఎండ్ ఆఫ్ ది డే మీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అసింక్ అవైట్ కనిపెట్టచ్చు కదా. ఎందుకు ఇది అంటే, సో దే ఇస్ ఎ నార్మల్ ES5లో మనకి ES5 కంటే ముందు మనము ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే కాల్ బ్యాక్స్లోనే రాసేవాళ్ళు. ఏంటి? కాల్ బ్యాక్స్లోనే రాసేవాళ్ళు, కాల్ బ్యాక్స్లో రాసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఓకే, బట్ ఆఫ్టర్ ES5 ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ప్రామిసెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రామిసెస్కి ఏంటి అంటే, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ కాల్ బ్యాక్ హెల్లో కనుక ఎక్కడన్నా ఒక ఎర్రర్ త్రో అయిందనుకోండి, యూ వోంట్ గెట్ ఎనీవేర్ ద సొల్యూషన్. ఓకే, దాన్ని డీబగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎక్కడ మిస్ అయింది అని నువ్వు డీబగ్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, బట్ ప్రామిసెస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఓకే, బిఫోర్ దట్ నేను ఏంటంటే ప్రామిస్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, వాట్ ఈస్ ద ప్రామిస్ ఈజ్, ఐల్ గివ్ యూ వన్ స్టోరీ అబౌట్ ఎ ప్రామిస్. ఓకే, స్టోరీ ఏంటి అంటే, దెర్ ఈజ్ ఎ వన్ ఫిషర్మ్యాన్. ఆ ఫిషర్మ్యాన్ ఏం చేస్తాడు అంటే, డైలీ ఫిషర్మ్యాన్ ఏం చేస్తాడు అంటే వేటకెళ్తాడు. అక్కడికి సముద్రం మీదకి వేటకెళ్తాడు. సో ఫిషర్మ్యాన్ వాళ్ళ అబ్బాయికి ఏం చెప్తాడు అంటే, యు గో అండ్ చెక్ ద ఎన్విరాన్మెంట్ అంటే ఫోర్కాస్ట్ అంటే వర్షం పడుతుందా లేకపోతే ఏంటి అనేది ఒక ఫోర్కాస్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతాడు వాళ్ళ అబ్బాయికి. ఓకేనా? వాళ్ళ అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకు వచ్చి చెప్పేది 3 ఆప్షన్స్. ఏమేమై ఉంటాయి ఆప్షన్స్? ఆప్షన్ నెంబర్ 1 ఏంటి అంటే, డాడీ ఫోకస్ట్ ఈస్ గుడ్. ఓకే, ఫోకస్ట్ ఈస్ గుడ్, దెర్ ఇస్ నో రైన్, యూ హ్యాపీలీ గో టు ఫిషింగ్. ఓకే, నువ్వు హ్యాపీగా సముద్రం మీదకి వేటకెళ్ళొచ్చు. రెండోది ఏంటిది అంటే, హిస్ డాడ్ ఈస్ వెయిటింగ్. ఓకే, ఆ అబ్బాయి బయటికి వెళ్ళాడు, వెదర్ ఎలా ఉందో చూడటానికి, వెదర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదేం రిటర్న్ చేస్తుంది అంటే పెండింగ్. థర్డ్ ఏంటి అంటే, వెదర్ రిపోర్ట్ ఈస్ వెరీ బ్యాడ్ డాడీ, యూ నో నీడ్ టు గో ఫర్ ది లైక్ ఫిషింగ్. మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. ఆప్షన్ నెంబర్ 1 ఏంటి, వెదర్ రిపోర్ట్ ఈస్ వెరీ గుడ్,
So there is no rain. You can happily go to the fishing and fishing వెళ్ళిపోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి, weather report he couldn't able to identify still. Okay, he is waiting for the results. Third ఏంటి అంటే, weather report is very bad, there is a more chances to get a rain. ఓకే, సో రెయిన్ పడుతుంది కాబట్టి మీరు ఫిషింగ్ వెళ్ళడానికి లేదు. అర్థమైందా? సో ఇప్పుడు వాళ్ళ డాడీ ఏం అడుగుతాడు వాళ్ళ అబ్బాయిని, నువ్వు బయటికి వెళ్ళి వెదర్ రిపోర్ట్ నాకు ఇస్తే బేస్డ్ ఆన్ దట్ ఐ టేక్ ఎన్ యాక్షన్ అని చెప్పి చెప్తాడు. ఓకే, సో వాళ్ళ అబ్బాయి వచ్చి ఈ ఫిషర్మెన్కి మూడు ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్ నెంబర్ 1 ఇస్ సక్సెస్, ఆప్షన్ నెంబర్ 2 ఇస్ పెండింగ్, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ రిజెక్ట్. ఓకేనా? సో based on his son results, he will take a decision. Based on his son result, వాళ్ళ అబ్బాయి ఇచ్చిన వెదర్ రిపోర్ట్ని బట్టి ఫిషింగ్కి వెళ్ళాలా లేదా అనేది డిసిషన్ తీసుకుంటాడు. ఓకేనా? సో ఈ కేసులో మనకి ప్రామిసెస్ అంటే ఏంటి అంటే, ఆ ఫిషర్ మ్యాన్కి వాళ్ళ అబ్బాయి మీద నమ్మకం ఏంటి, దెర్ ఈస్ నో డౌట్ హీ విల్ కమ్ అండ్ గివ్ ద రిజల్ట్. దెర్ ఈస్ నో డౌట్ హీ విల్ కమ్ అండ్ గివ్ ద రిజల్ట్. వాళ్ళ అబ్బాయి కూడా వేరే ఆప్షన్ ఏం లేదు కదా. ఏంటి, మూడు ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకటి సక్సెస్, రెండోది ఫెయిల్యూర్, మూడోది పెండింగ్. ఇన్ కేసు వాడు బయట ఎవడన్నా కనపడి చాక్లెట్ కోసం వాడు బయటకు లగెత్తుకుంటే ఆ షాప్ దగ్గరికి వెళ్ళడానికి మనం ఏం చేయలేము. ఏం కదా, కరెక్ట్ కదా నరసింహ? వాడు చాక్లెట్ కోసం వెళ్ళిపోయడానికి ఏం చేయలేము. ఆ నాన్ వెజ్ చెప్తానే కూర్చోవాలి పెండింగ్. దీన్ని మీరు రియల్ టైం ఎగ్జాంపుల్లోకి తీసుకుంటే ఎలా అంటే సో వెన్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ ఏపీఐ కాల్ జరిగితే ఏపీఐ కాల్ పంపించారు. రిటర్న్లో మీకు ఏపీఐ కాల్ రిటర్న్ చేసేది 3 థింగ్స్. ఒకటి సక్సెస్, డేటా ఇస్తుంది. 2 పెండింగ్, లోడర్ తిరుగుతూనే ఉంటుంది. 3 రిజెక్ట్, డేటాబేస్ ప్రాబ్లం ఉందో, ఏపీఐ ప్రాబ్లం ఉందో, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉందో, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది, లెట్స్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ కొట్టారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, సబ్మిట్ కొట్టారు. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ఒక ఏపీఐ కాల్ చేసి డేటాబేస్లో యూజర్ నేమ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. రైట్? సో ఏపీఐ కాల్ వెళ్ళింది, అది రిటర్న్ వచ్చి మీకు 3 రిజల్ట్ అనే ఇస్తుంది. ఏంటిది? ఒకటి డేటా సక్సెస్, అంటే ఎస్ యూజర్, ఐ ఫౌండ్ ద యూజర్ ఇన్ ద డేటాబేస్, యూ కెన్ హ్యాపీలీ గో టు ద నెక్స్ట్ పేజ్, లాగిన్ అవ్వచ్చు. రెండోది ఏంటిది? పెండింగ్. ఎందుకు? మేబీ నెట్వర్క్ స్లో అయి ఉండొచ్చు, లేదు అంటే కుడెంట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఇది ఉండొచ్చు, లేకపోతే డేటాబేస్ సర్వర్ రెస్పాండ్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏపీఐ ప్రాపర్గా వర్కౌట్ అయ్యి ఉండకపోయొచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల పెండింగ్ ఉండొచ్చు. సో దట్ ఈస్ ద ఇన్ ప్రోగ్రెస్ స్టేటస్. మూడోది ఏంటిది? I couldn't able to find the user name in the database, then it will reject. Or else there is no user in the database. Okay? Yes. There is a more chances to మనకి ఇక్కడ వీటిని ఏంటంటే స్టేటస్ కోడ్స్ లో డిఫైన్ చేస్తారు. 200 అంటే there is a success. Okay? 404, 500, ఓకే, ఆర్ 401, ఇలా మనకి 403, ఇలా మనకి కొన్ని స్టేటస్ కోడ్స్ ఉంటాయి. 200 అంటే సక్సెస్ అని చెప్పాను కదా, 401 అంటే అనాథరైజ్డ్, హీ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దట్ ఏపీఐ. ఆ యూజర్ ఎవరైతే లాగిన్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాడికి ఆప్షన్ లేదండి. 403 అంటే ఫర్బిడియన్. ఓకే, 404 అంటే నాట్ ఫౌండ్, 500 అంటే అడ్మినిస్ట్రేషన్ ఎర్రర్. అంటే 500 అంటే ఇక ఏ ఎర్రర్ అనేది ఐడెంటిఫై చేయలేనప్పుడు 500 రిటర్న్ చేస్తారు. ఓకేనా? సో ఆ రిటర్న్ చేసేది మీకు ఇక్కడ రియల్గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్లో చూపిస్తారు. ఎట్లా? లెట్స్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఫోన్పే నుంచి డబ్బులు పంపించేటప్పుడు ఫోన్పేలో డబ్బులు పెట్టి మీరు మీ పిన్ నెంబర్ కొట్టేసి సబ్మిట్ కొడతారు. సబ్మిట్ కొట్టినప్పుడు అక్కడ మీకు ఒక లోడర్ తిరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి 3 కేసెస్ వస్తాయి. ఒకటి సక్సెస్ అయింది అనుకోండి, గ్రీన్ కలర్లో సక్సెస్ అని చెప్పేసి టింగ్ అని ఒక మెసేజ్, ఒక సౌండ్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏమవుతుంది, మనకు అక్కడ లోడర్ తిరుగుతూ ఉంటుంది, ఇంకా ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ యెట్ కంప్లీటెడ్. మూడోది ఏంటిది? రిజెక్టెడ్.
ఏంటి రిజెక్ట్ అవడానికి కేసెస్ ఏమై ఉంటాయి? ఒకటి, మీ ఫోన్ పే లిమిట్ అయిపోయి ఉండాలి. రెండోది, ఇంటర్నెట్ అన్న ప్రాపర్గా లేకపోయి ఉండాలి. మూడోది వచ్చేసరికి బ్యాంక్లో బ్యాలెన్స్ అన్న ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అయి ఉండాలి. నాలుగోది వచ్చేసరికి రెస్పాండర్, మీరు ఎవరికైతే డబ్బులు పంపిస్తున్నారో వాళ్ళ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉండాలి. ఈ 4 కేసెస్ అయి ఉంటుంది, రైట్? ఈ 4 కేసెస్ అవుతుంది. రీసెంట్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తున్నారంటే, బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ ది పీపుల్ సెండింగ్ ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి రెంట్లు కొట్టుకుంటున్నారు ఫోన్పేలో. దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మీరు ఇమీడియట్గా ఎప్పుడైతే కొట్టగానే వెళ్ళి ల్యాండ్ లోడ్ అకౌంట్లో పడిపోతుంది. దట్ ఈస్ ద సక్సెస్ కేస్. రెండో కేసు ఏంటి? ఇన్ ప్రోగ్రెస్. 124 అవర్స్ డబ్బులు పెట్టుకుని వాడు పెండింగ్ కేసు చూపించు కూర్చుంటాడు. ల్యాండ్ లార్డ్ అకౌంట్లో డబ్బులు పడవు, క్రెడిట్ కార్డులో డబ్బులు కట్ అవుతుంది. అది ఇన్ ప్రోగ్రెస్ కేసు. మూడోది ఏంటి? రిజెక్ట్ అవడానికి రీజన్స్ ఏంటి? ఒక రీజన్ వచ్చేసే తలకి అకౌంట్లో డబ్బులు అన్న ఉండాలి, క్రెడిట్ కార్డ్ డిక్లైన్ అయినా ఉండాలి, లేదంటే ల్యాండ్ లార్డ్ అకౌంట్ ప్రాపర్గా పనిచేయకపోయి ఉండాలి. మూడోది నెట్వర్క్ ఇష్యూ అయి ఉండాలి. నాలుగోది మీరు రీచ్ అయిపోయి ఉండాలి. ఐదోది మోస్ట్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ చేసి ఉండాలి. సో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కండిషన్స్ టు రిజెక్ట్, రైట్? సో మనం ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్ని మనం ఐడెంటిఫై చేసి యూజర్కి ప్రాపర్గా ఏం జరుగుతుంది అనేది మనం చెప్పగలిగేది ఎప్పుడు అంటే బై యూజింగ్ ద ప్రామిసెస్. ఎందుకంటే డెఫినెట్లీ ప్రామిస్ విల్ రిటర్న్ సంథింగ్ టు యూ. Definitely, promise will return to you something to you, whether it is a success, whether it is a failure, whether it is an in progress. ఓకేనా? సో దాన్ని మనం కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా సేమ్ కాన్సెప్ట్. కాకపోతే మనకి ఇక్కడ ఈ కాల్ బ్యాక్ హెల్ ఉండటం వల్ల దానికి సొల్యూషన్ ప్రామిసెస్. ఓకే, దానికి సొల్యూషన్ ప్రామిస్. బట్ ప్రామిస్ రియల్గా మనం ఎలా వాడతాము అంటే, టు మేక్ and get the data from the API call, and the promise definitely it will return you something, whether it is a result or reject. Okay na? So this is the way we have to be implement the like promise మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. We'll just take an example of promise. అంటే నేను ఇప్పుడు మళ్ళీ కోడ్ రాస్తే ఏదవుతుంది, నా దగ్గర ఆల్రెడీ నేను కోడ్ రాసి పెట్టాను మీకోసమే. లెట్ మీ ట్రై ఐ కెన్ గెట్ దట్ కోడ్ quickly, then I'll show you. So నాకు ఇప్పుడు ఏంటి అంటే ప్రామిస్ ఫస్ట్ నేను రాస్తాను, ఎందుకంటే నా దగ్గర అయితే కోడ్ లేదు. నేను ఐ హ్యావ్ టు రైట్ ఇట్. లెట్ మీ రైట్ దిస్ కోడ్. సో ఇప్పుడు స్టెప్ 1 స్టెప్ 2లోనే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాను దీన్ని. ఓకే, so I'm just taking the step 1 here. Okay, I'm just taking a step 1 here. Done. Promise. Return new promise. ఓకే, ఈ ప్రామిస్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ ఎక్స్పెక్ట్ ద టూ ఫంక్షన్స్. ఓకేనా? ఒకటి వచ్చేసరికి రిజాల్వ్, రెండోది వచ్చేసరికి రిజెక్ట్. ఓకేనా? సో నేను ఇప్పుడు దీన్ని యారో ఫంక్షన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. యారో ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ద అనదర్ వే టు రైట్ ఏ ఫంక్షన్. ఓకే, యారో ఫంక్షన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, without using the function keyword we can write the function, that is an arrow function was introduced in the ES6. ఓకేనా? సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం సింపుల్ గా ఆరో ఫంక్షన్ కీవర్డ్ ఉండదు అంతే, ఫంక్షన్ కీవర్డ్ లేకుండా అండ్ వితౌట్ యూజింగ్ మనము పెరాన్సిస్ కూడా అవసరం ఉండదు. బట్ పెరాన్సిస్ ఎప్పుడు అవసరం ఉండదు అంటే, మనం ఏదైనా ఒక పారామీటర్ పాస్ చేయాలంటే పెరాన్సిస్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద న్యూ వే ఆఫ్ క్రియేటింగ్ ద ఫంక్షన్ అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే, ఐ కీప్ ఇన్ దిస్ హియర్. సి, ఇక్కడ ఏం చేస్తుంది, ప్రామిసెస్ ని రిటర్న్ చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే,
మనం యాక్చువల్గా ఈ స్టెప్ 1 డైరెక్ట్గా కాల్ చేయలేం, ఇంకా కాల్ బ్యాక్తో పని లేదు మనకి ఇక్కడ. సో నో నీడ్ టు స్ప్రెడ్ ద కాల్ బ్యాక్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టెప్ 1 మనం కాల్ చేయాలి అంటే దెర్ ఈజ్ ఏ అనదర్ వే టు కాల్ ఇట్. ఎలా కాల్ చేస్తామంటే దీన్ని మనం స్టెప్ 1 డాట్ దెన్ ఓకేనా, డాట్ క్యాచ్ క్యాచ్ ఇలా కాల్ చేస్తాం మనం స్టెప్ 1. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ 1లో ఉన్న దెన్ వాల్యూ ఏం చేస్తుంది అంటే ఒక వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూనే మనకి ఏంటి అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాల్యూ. ఇన్ కేస్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ రిటర్న్ ద ఎర్రర్ హియర్. సారీ, ఇట్ విల్ రిటర్న్ ద సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎర్రర్. ఓకే, then I can write the console.log of error here. Okay, so this is the way we can call our function. Let me execute this one and show you. అంటే ఇప్పుడు నేను ఇంకా మొత్తం కాల్ చేయలేదు, స్టెప్ 1 కాల్ చేశాను అనమాట. See, step 1 is completed. ఎందుకు 2 సార్లు కాల్ అయిందంటే ఇది ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ కూడా కాల్ చేసాం కదా, అందుకని మీకు 2 times కాల్ అయింది. బట్ నీకు ఇక్కడ చూస్తే స్టెప్ 1 కాల్ చేస్తున్నాను. స్టెప్ 1 ఈస్ కంప్లీటెడ్. ఓకే, ఎట్లా కంప్లీట్ అయింది ఇది? ఇక్కడ స్టెప్ 1 నుంచి ఇది కాల్ చేసినప్పుడు స్టెప్ 1 కాల్ చేయగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ప్రామిస్ ఏం చేస్తుంది? రిజల్వ్ ఆర్ రిజెక్ట్ ని ఇస్తుంది. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ సింపుల్ గా నేను ఇక్కడ రిజాల్వ్ అని పెడతాను. ఓకే, రిజాల్వ్ లో నేను ఇక్కడ ఏం పెడతాను, స్టెప్ 1 ఈస్ కంప్లీటెడ్ అని పెడతాను. అంటే ఇది ఏం చేస్తుంది? సక్సెస్ ఇస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది? లెట్స్ ఎగ్జాంపుల్ నా కేసులో ఇఫ్ నేను ఇక్కడ ఏం పెడుతున్నాను అంటే ట్రూ అయితే సక్సెస్ అని చెప్తున్నాను. ట్రూ అయితే రిజల్ట్ సక్సెస్ ఇవ్వు. ఓకే, ఎల్స్ రిజెక్ట్ లో నేను ఏం చెప్తున్నాను అంటే ఎర్రర్. ఎప్పుడు కూడా ఈ ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళదు ఇది, అందుకే అది మీకు హైలైట్ అవ్వట్లేదు. నేను ఏం చేస్తానంటే దీనికి సింపుల్ గా వేర్ ఎక్స్ ఈక్వల్ టు ట్రూ అయితే అని నేను ఇక్కడ ఎక్స్ అని కాల్ చేస్తాను. చూడండి, ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? సక్సెస్ అయితేనేమో స్టెప్ 1 కంప్లీటెడ్ లోకి వెళ్తుంది. ఫెయిల్ అయితే ఎర్రర్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఫెయిల్ ఎప్పుడు అవుతుంది? నేను ఇక్కడ ఫాల్స్ పాస్ చేస్తే ఫెయిల్ అవుతుంది. చూడండి, ఎర్రర్. ఓకేనా? సో అంటే ఇప్పుడు నాకేంటి, ఈ ప్రామిస్ ఏం రిటర్న్ చేస్తుంది? 2 రిటర్న్ చేస్తుంది. రిజాల్వ్ ఒకటి, రిజెక్ట్ ఒకటి, ఈ రెండే కాల్ చేస్తారు. అర్థమైందా? సో ఇలా మనం ఏంటి అంటే అన్ని మెథడ్స్ ని చైనింగ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి? మనము స్టెప్ 2 ఇంప్లిమెంట్ చేయాలి, స్టెప్ 3 ఇంప్లిమెంట్ చేయాలి, స్టెప్ 4 ఇంప్లిమెంట్ చేయాలి, స్టెప్ 5 కూడా ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి.